కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అలిమినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణంలో రాచప్పబావి వీధిలో సురేంద్రబాబు సోదరి పద్మావతమ్మ కళ్యాణదుర్గం మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంపై సురేంద్రబాబు ఒక ప్రత్యేకమైన దృక్పథంతో ఉన్నారని, ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తారని వారు వివరించారు. కళ్యాణదుర్గంకు సాగునీరు అందాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు. ప్రజలు ఈసారి కళ్యాణదుర్గంలో సురేంద్రబాబును గెలిపిస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తారని వారు తెలియజేశారు. అలాగే చంద్రబాబు సీఎం కావడం కూడా రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. వార్డు నందు ఈరోజు అమిలినేని సురేంద్రబాబు గారి తరపున మహిళలందరినీ అందరూ చైతన్యవంతులై ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెట్టిండే పథకాలన్నీ సూపర్ 6 లో ఉండే భాగాలు ఉండే పథకాలన్నీ మొత్తం మహిళలకు గాని మామూలుగా ఉండే ప్రజలకు గాని అందరికీ వివరించడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో సూపర్ 6 ఉండేవి ప్రతి ఒక్కటి కూడా పథకాలు వచ్చేసి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం గాని, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా గాని, యువకాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు ఉద్యోగం అయితే ఎవరైతే రాకుండా ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఉంటారో వాళ్ళకి 3,000 రూపాయలు ఉచితంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సార్